వాసు గారు, బండ్ల గణేషు అప్పుడు అన్నాడు అల్లు అరవింద్ గారిని, లాస్ట్‌లో వచ్చి మీరు ఇచ్చేస్తారని. ఇప్పుడు మీ ఇద్దరు కూడా అట్లానే అనిపిస్తోంది. అందరూ వాళ్ళు కష్టపడుతున్నారు. చివరిలో మీరొచ్చి అది గణేష్ గారు అన్నారు కానీ మేమెవరు యాక్సెప్ట్ చేయలేదండి. కానీ ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఇప్పుడు లిటిల్ ఆర్ట్స్ వేరే వాళ్ళు తీసి కష్టపడ్డారు. రాజుభాయ్ రామదాస్ అదే రాజు వెడ్స్ రాంబాయ్ కూడా వాళ్ళు కష్టపడ్డారు, తీశారు. చివరిలో మీరొచ్చి దాన్ని బాగా డబ్బులు చేసుకున్నారు. అంటే ఏం కాలర్ కూడా నలగకుండా. అవునండి. అంటే మీ ఇద్దరు కూడా అదే అంటే బండ్ల గణేష్ అక్కడ అన్నాడు అరవింద్ గారిని. మీ ఇద్దరు కూడా అదే పని చేస్తున్నారేమో అని. అంటే నేను ఎప్పుడు కూడా గణేష్ గారి ఉద్దేశం ఏదైనా కూడా నా ఉద్దేశంలో అయితే ఇప్పుడు మనకొకటి ఒక దేవుడు ఒక 20 సంవత్సరాల నుంచి కష్టపడిన తర్వాత మనకొకటి ఇచ్చాడు. ఒక పేరు అవ్వచ్చు, లేదంటే ఒక ఏమంటారు ఒక ఆశీర్వాదం అయితే ఒకటి ఇచ్చారు. ఇప్పుడు మనకున్న సక్సెస్‌ని జనాలకు పంచిపెడతాం అనేది గుడ్ థింగ్. దాంట్లో నేను బెనిఫిట్ అవుతున్నాం. అండ్ అట్ ది సేమ్ టైమ్ అవతల బెనిఫిట్ అవుతున్నారు. అది నాకు అరవింద్ గారు ఇచ్చారు. ఆయన ఒక ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు కానీ, ఎస్కేఎన్‌కి కానీ, ఈరోజు వంశీకి కానీ, ధీరజ్ కానీ అందరికి కూడా ఆయనకున్న ఒక సక్సెస్‌ని తీసుకొచ్చి మా అందరికి అడాప్ట్ చేశాడు ఆయన. లేదంటే మేము అందరూ ఇంత షార్ట్ టైంలో ఇంత బాగా క్లిక్ అవ్వలేము. ఆయన ఎక్స్పీరియన్స్‌ని కానీ, ఆయన సక్సెస్‌ని కానీ. ఇప్పుడు మాకున్న దాన్ని అట్లాగా ఇవ్వడానికి మేబీ ఆయన చూసి మేము నేర్చుకోవచ్చు. అది ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇట్స్ నాట్ లైక్ ఏదో అప్పుడు వచ్చి వెళ్ళారు అనేది కాకుండా మన స్టేజ్ని పంచిపెడతాం అనేది దట్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అని నేను ఆల్వేస్ ఫీల్ అవుతాను. దాంట్లో మనకు కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నాడు. వీఆర్ గుడ్.